సో ఇలా మనం కొండ మీదకెళ్ళాలి. అసలు లోపల కొండ మీదకెళ్ళాక ఏముంటుంది, ఎలా ఉంటుంది అదంతా కూడా చూసేద్దాం. ఓకేనా? ఫుల్ గ్రీనరీ, చెట్లు, మొక్కలు, చల్లటి గాలి, చాలా బాగుంది. తవ్వకాలు దొరికినాయి ఇక్కడ, భద్రపరిచినట్టున్నారు. బౌద్ధ స్తూపాలు, సాలిహుండం. బౌద్ధులు అప్పట్లో నివసించిన ప్లేస్ కదా. పాదాల మీద చేసే యాత్ర, పాదయాత్ర చేయాలి మొత్తం ఇప్పుడు. అబ్బా అసలు వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ఎంతమంది మీరు ఈ సాలిగుండం చూసారో నాకు కమెంట్స్లో చెప్పండి. ఓకేనా? హే ఆల్, వెల్కమ్ టు లోకీస్ జర్నీ. సో ఈరోజు మీకు శ్రీకాకుళంలో ఉన్న సాలిగుండం చూపిస్తా. సో ఇలా మనం కొండ మీదకి వెళ్ళాలి. అసలు లోపల కొండ మీదకి వెళ్ళాక ఏముంటుంది, ఎలా ఉంటుంది అదంతా కూడా చూసేద్దాం. ఓకేనా? అదిగోండి కొండ మీదకి వెళ్తున్నాం కదా, ఇక్కడ ఒక ఫోటోషూట్ జరుగుతుంది. ఇలా కొండ ఎక్కేసాము. ఇక్కడ వెహికల్ పార్క్ చేసేసి ఇక్కడ ఏదో మ్యూజియం ఉంటుందంట. ఈ లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో. ఇంకా ఇక్కడ రైట్ సైడ్ అంతా కూడా ఒక పార్క్లా ఉందన్నమాట. ఫుల్ గ్రీనరీ, చెట్లు, మొక్కలు, చల్లటి గాలి, చాలా బాగుంది. సో ఫాస్ట్గా ఈ లోపల మ్యూజియం ఉంటుంది. అసలు ఆ మ్యూజియంలో ఏముంటుందో చూద్దాం. ఇదేంటో మ్యూజియంలో అనుకున్నాను, కాదు. అక్కడ డ్రింకింగ్ వాటర్ అని వాళ్ళ స్టాఫ్ ఎవరు కూర్చున్నారు. ఇది కెఫెటీరియా, క్యాంటీన్ లాగా. ఇంకా ఇదేమో వాష్రూమ్స్ ఫ్రెండ్స్. అబ్బా ఇప్పుడు నడవాలా, పదండి పదండి. అయితే నేను ఇంకా ఇక్కడే మ్యూజియం ఉందేమో అనేసుకున్నాను నేను. సరే ఇంకా ఇలా కొండ మీద, ఇదిగోండి ఆ అబ్బాయిలు ఎవరు వెళ్తున్నారు కదా, అలా కొండ మీదకి వెళ్దాము. బౌద్ధుల స్తూపాలు, ఇంకా మ్యూజియము అవన్నీ ఉంటాయంటే అవన్నీ కవర్ చేసేసుకుందాం. ఇలా నడుచుకుంటూ వచ్చేసాము. ఒక 5 నిమిషాలు నడిచాము. ఇంకా ఈ మధ్యలో ఏమో ఇలాంటి బెంచెస్ లాంటివి పెట్టారనమాట. నడిచి నడిచి అలసిపోతే కూర్చోడానికి. అదిగోండి కనిపిస్తుంది కదా, ఇంకా అదే నడుచుకుంటూ వచ్చేసాం ఇక్కడికి. అదిగోండి ఇక్కడ కొన్ని ఉన్నాయి. అదే బౌద్ధులు అప్పట్లో నివసించిన ప్లేస్ కదా. సో ఇలాంటివి పేరంత గుర్తు రావట్లే కానీ ఇలాంటివి ఉన్నాయన్నమాట. బౌద్ధ స్తూపాలు, సాలిహుండం. వెళ్ళాలి. అమ్మ మొత్తం నడవాలరా నాయన. పాదాల మీద చేసే యాత్ర, పాదయాత్ర చేయాలి మొత్తం ఇప్పుడు. ఇలా నడుస్తున్నాం ఫ్రెండ్స్, ఇలా ఎక్కుతున్నాము. అలా పైకి వెళ్ళాలి. అక్కడ నుంచి వ్యూ చూద్దాం ఎలా ఉంటుందో. అసలు వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అలా ఎక్కడో వెళ్తున్నప్పుడే నేను రోడ్డు మీద అలా వెళ్తూ ఉంటే కనిపించింది కొండ. భలే ఉంది దూరం నుంచి. ఇంకా కొండ మీద ఎంత బాగుంటుందో అని చెప్పి చూద్దామని వచ్చా. ఇప్పుడు సరదా తీరిపోతుంది కొండ ఎక్కలేక. ఇక్కడ డస్ట్బిన్స్ కూడా భలే పెట్టారు. భలే ఉంది ఇది డస్ట్బిన్. బాగుంది వ్యూ. సో ఈ సాలిహుండంకి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు. ఇంకా ఎంట్రీ టికెట్ ఏంటంటే వాళ్ళు వెహికల్ మీద తీసుకున్నారు లేదా మనిషికి తీసుకున్నారో నాకు తెలియదు, కానీ నేను 2 వీలర్ మీద వచ్చాను కదా, 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. ఇంకొంచెం పైకి ఎక్కాలి. అది ఎక్కాక ఇంకా క్లియర్గా చూపిస్తా.
ఇందాక మీకు కింద నుంచి కూడా చూపించాను. సో అక్కడ నుంచి కాకుండా దీని మీదకి వస్తే మాత్రం వ్యూ సూపర్ అంటే సూపర్గా ఉంది. కొంతమంది ఫోటోషూట్లకు కూడా వచ్చారనమాట. అక్కడ భలే ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూ. ఇంకా ఇక్కడ అక్కడ చూడండి, ఆ కొండ మీద కూడా ఇంకోటి ఏదో ఉంది టెంపుల్, మరి ఏంటో తెలియదు కానీ అదేంటో నాకు తెలీదు. కాకపోతే ఇక్కడ నుంచి మాత్రం వ్యూ, కొబ్బరి చెట్లు, గ్రీనరీ, బిల్డింగ్స్ అంతా కూడా చాలా బాగుంది. సో ఎవరైనా వస్తే మాత్రం ఈ వ్యూ కోసమైనా ఈ ప్లేస్కి రావాల్సిందే, తప్పకుండా రండి, ఓకేనా. బుద్ధిస్ట్ రిమైన్స్ అండ్ స్తూపాస్ అని ఉంది కదా, సో అవే ఇప్పుడు మనం చూసుకొని వచ్చేసాం. పైకి వెళ్ళి మొత్తం మీకు చూపించేసాం, ఇంకా కిందకు వచ్చేసాను. ఇప్పుడు ఇందాక ఇవి అనుకున్నాను కదా మ్యూజియం అని, ఇవి కాదు. అదిగోండి ఆ బిల్డింగే మ్యూజియము. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి లోపల ఏముందో చూద్దాం, ఓకేనా. ఇంకా మన వెహికల్స్ ఏమో ఇక్కడే మనం పార్క్ చేసింది ఇందాక. సో ఇంకా రండి ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం. అదిగోండి అక్కడ రాశారు చూడండి బోర్డు, స్కల్ప్చర్స్ గ్యాలరీ అని ఉంది కదా. సో ఇదే, లోపలికి వెళ్ళిపోదాం. ఇంక ఇది చూస్తే మనం సాలిగుండ మొత్తం చూసేసినట్టే. అక్కడ చూడండి గులాబీ పూల మొక్కలు కూడా ఉన్నాయి, గులాబీ, బంతి భలే ఉంది. ఇంకా ఈ మొత్తం నాటితే కూడా భలే ఉంటుంది. మొత్తం ఒక కొండ అంతా ఇంకా వదిలేశారండి ఇలాగే, చాలా బాగుంది. ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదో ఇక్కడ రాశారు, హిస్టరీ లాగా. ఇంకా పదండి వెళ్దాం లోపలికి. మన చెప్పులు తీసి లోపలికి వెళ్ళాలి, కాకపోతే ఇది క్లోజ్. సరే ఎక్కడి నుంచైనా చూద్దాం ఏముందో. హే అదిగోండి, ఇక్కడి నుంచే కనిపిస్తుంది కదా, అదిగోండి కనిపిస్తుందా. ఇలా ఉంటుందన్నమాట లోపల. బౌద్ధుల అమ్మవారి విగ్రహంలో ఉంది కదా అది. సో ఒకవైపు అమ్మవారి విగ్రహం ఉంది. ఆగండి ఫోన్ దూర్చేద్దాం. అమ్మయ్య, ఫోన్ పెట్టేసాను లోపల. అదిగోండి కొన్నేవో బౌద్ధుల విగ్రహాలు, ఇంకా మధ్యలో అమ్మవారి విగ్రహం ఉంది. అవన్నీ అప్పట్లోవి అనుకుంటా, తవ్వకాలు దొరికినాయి, ఇక్కడ భద్రపరిచినట్టున్నారు. చాలా బాగుంది. ఇక్కడ మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తుంది తెలుసా. సో ఇదే, ఇంకా అయిపోయినట్టే, మనం చూసేసాం ఇంకా సాలిగుండం అంతా. వెళ్ళిపోతున్నాను. సో చూసారు కదా, మీకు మ్యూజియం అంటే స్కల్ప్చర్స్ అని ఉంది కదా, ఆ స్కల్ప్చర్స్ ఆఫ్ గ్యాలరీలో కూడా అసలు ఏమేమి ఉందో మీకు చూపించా. లాక్ వేసినా సరే కొంచెం కుదిరింది, కెమెరా పెట్టేయడం లోపలికి చూపించేశాను. ఇంకా ఇక్కడ బాగుందన్నమాట, చాలా పీస్ఫుల్గా ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఇలా బెంచెస్ మాత్రం బాగా సెట్ చేశారండి కూర్చోడానికి. ఇంకా ఇది ఈరోజు మన లోకేష్ జర్నీలో శ్రీకాకుళంలో ఉన్న సాలిగుండం, ఒక బుద్ధిస్ట్ కాంప్లెక్స్ అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. చాలామంది ఫోటోషూట్స్కి వస్తున్నారనమాట. సో ఎంతమంది మీరు ఈ సాలిగుండం చూసారో నాకు కమెంట్స్లో చెప్పండి, ఓకేనా. ఇంకా ఇది ఈరోజు మన లోకేష్ ఛానల్లో ఈ సాలిగుండం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో మరొక మంచి వీడియోతో కలుస్తాను, ఓకేనా.